హార్ట్ చెక్స్ చేస్తే అమ్మాయికి గాని, అబ్బాయికి గాని ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు సైంటిఫిక్‌గా మాట్లాడినప్పుడు ఇది హార్డ్ సెక్స్, ఇది సాఫ్ట్ సెక్స్ అనడానికి లేదు. సెక్స్ ఇస్ సెక్స్. నిజానికి మీరు కౌగిలించుకున్న ఒక రకమైన సెక్స్‌లో పోర్షనే. మీరు ముద్దు పెట్టుకున్న సెక్స్‌లో ఒక పోర్షనే. అట్లాగే మీరు జెనైటల్స్‌లో ఒక వేలు పెట్టినా అది కూడా ఒక సెక్స్ పోర్షనే. ఇదివరకు రేపు డెఫినిషన్ ఎలా ఉండేదంటే మగవాళ్ళ అంగం ఆడవాళ్ళ జనాల్లోకి ఎంటర్ అయితేనే అది రేపు కింద కన్సిడర్ చేసేవాళ్ళు. ఈ మధ్య దాన్ని మార్చారు. సో వాడు సెక్స్ చేయకుండా ఊరికే వేలు పెట్టి ఇలా అన్నాడు అనుకోండి, అది కూడా ఈక్వల్ టు రేప్. కనుక సెక్స్లో ఇది హార్డ్ సెక్స్, ఇది సాఫ్ట్ సెక్స్ అంటూ ఉండదు. ఇకపోతే అంగం హార్డ్గా ఉంటే కానీ లోపలికి ఎంటర్ కాదు. ఎంత హార్డ్గా ఉండాలి? కనీసం 500 గ్రాముల బరువు అవసరం వస్తే మోసేంత హార్డ్గా ఉంటేనే అది లోపలికి ఎంటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ హార్డ్ సెక్స్. ఇది మెత్తగా ఉందనుకోండి, అది లేపలేదు, అది వంగిపోతుంది అసలు. సో అది లోపలికే ఎంటర్ కాదు. సో దట్ ఈస్ సాఫ్ట్ సెక్స్, జోక్యులర్గా మనం మాట్లాడుకోండి. ఇకపోతే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఎంతసేపు అని. సుమారుగా ఫోర్ ప్లే అనేది ఒక 15 నుంచి 20 నిమిషాలు చేయాలి. ఇప్పుడు మగవాడికి తెలుసు తన అంగం గట్టిపడితే హీఈస్ రెడీ ఫర్ ఇంటర్కోర్స్. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా అని ఎలా తెలియాలి మనకి? అమ్మాయి మానంలో తడి రావాలి, గూస్ స్కిన్ అంటారు, ఇలా హెయిర్ పైకి లేవాలి, లేదా బ్రెస్ట్ టైట్ కావాలి, నిపుల్స్ స్ట్రైట్ కావాలి, హిప్స్ టైట్ కావాలి. ఈ అన్ని ఫీచర్స్ వచ్చినా రాకపోయినా మానంలో తడి రావడం అనేది ఎసెన్షియల్. మగవాళ్ళ ఎరక్షన్ తోటి ఈక్వల్. మగవాడికి ఎరక్షన్ వస్తుంది అంటే అమ్మాయిలకు మానంలో తడి వచ్చినప్పుడే శృంగారం చేసుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ టెన్షన్కు కానీ మిగతా కారణాల వల్ల కానీ తడి రాకపోతే తడి చేసుకొని సంసారం చేయాలి. ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత కానీ, హిస్టరెక్టమీ అయిన తర్వాత కానీ, గర్భసంచి తీసిన తర్వాత కానీ, లేదా కొన్ని హార్మోనల్ డెఫిషియన్సీలో కానీ, థైరాయిడ్ డెఫిషియన్సీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఒక్కొక్కసారి తడి రాదు. తడి రాకపోతే లేడీ డాక్టర్ని కలిసి తడి వచ్చేందుకోసమని హార్మోన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకోవాలి. ఇమీడియట్గా మనకు లేడీ డాక్టర్ని కలిసేంత టైం లేదు, ఇమీడియట్గా ఇప్పుడు అయిపోవాలి అని అనుకున్నారు అనుకోండి, లాంగ్ రన్కి ఏమో డాక్టర్లను కలిసి మందులు వాడుకోవాలి. షార్ట్ టర్మ్ కోసమని మీరు ఏదో ఒక తడి క్రియేట్ చేయాలి. అక్కడ ఇంట్లో ఉండే వ్యాజలిన్ కానీ, కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ ఏదన్నా పెట్టచ్చు. ఓసారి ఒక పేషెంట్ చెప్పాడు, సార్ నేను ఉమ్మి పెడతాను. ఉమ్మి పెట్టద్దు, ఉమ్మిలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ అమ్మాయి లోపలికి ఎంటర్ అవుతాయి. కనుక ఉమ్మి పెట్టడం మంచిది కాదు. కనీసం నీళ్ళ తడి ఏదో ఒకటి చేసుకొని తడి ఉన్నప్పుడే ఎంటర్ కావాలి. ఓకే. ఇప్పుడు చాలామందికి ఏమిటి అంటే డెలివరీస్ అయిన తర్వాత కానీ, ఈవెన్ సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ కింద వెజైనా అంతా లూజ్ అవుతుంది లేడీస్కి, సహజం. అయితే వీళ్ళకు పెళ్ళి అయిన కొత్తలో ఉన్న సెన్సేషన్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఇంత లాక్స్ వెజైనాలో ఇలా పెట్టి తీసామనుకోండి, వాళ్ళకి ఏమీ ఫీలింగ్ టచ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించదు. ఇదే కనుక టైట్గా ఉన్నదనుకోండి, ఇంట్లో పెడుతున్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఇది లూజ్గా ఉన్నప్పుడు, ఇట్లా లూజ్గా ఉంటే వీళ్ళకి ఏమీ తెలియదు, ఇలా టైట్గా ఉంటే తెలుస్తుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వెజైనోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ చేసి దాన్ని టైట్ చేస్తాం. సో ఆ టైట్నెస్ ఫీల్ లేకపోయేసరికి వీళ్ళు అంటారు అది హార్డ్ సెక్స్ కాదనుకుంటారు. అది కూడా హార్డ్ సెక్సే. హార్డ్గా మగవాళ్ళ అంగం లేకపోతే అందులో లోపలికే ఎంటర్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఓరల్ సెక్స్ అంటాం. అమ్మాయి నోట్లోకి ఇది హార్డ్ అవసరం లేదు, ఇది అంగం ఉంటే చాలా లోపలికి వెళ్తుంది. అమ్మాయి జనాంగాల్లోకి వెళ్ళాలంటే మాత్రం మగవాడి అంగం హార్డ్గా ఉండాలి. అమ్మాయి నోట్లోకి వెళ్ళడానికి హార్డ్నెస్ అవసరం లేదు. అందుకని చాలామంది కొంత వయసు వచ్చిన మగవాళ్ళు, పెద్ద మనుషులు, వాళ్ళు ఓరల్ సెక్స్కి ఇష్టపడతారు. ఎందుకంటే దెర్ ఇస్ నో డిమాండ్. నువ్వు ఇంత హార్డ్ ఉండాలి, ఉన్నప్పుడే లోపలికి వెళ్తుందని లేదు, అది ఈజీగా లోపలికి వెళ్తారు. ఇప్పుడు మనం అరటిపండు లోపల పెట్టుకోవచ్చు, అరటిపండులో కూడా బాగా చుక్కలు పడి మెత్తటి అరటిపండు కూడా నోట్లో పెట్టుకోవచ్చు, హార్డ్గా ఉన్నది కూడా పెట్టుకోవచ్చు. సో నోట్లో పెట్టడానికి హార్డ్నెస్ అవసరం లేదు. బట్ జనాంగాలకు ఎంటర్ కావాలంటే సఫిషియంట్ హార్డ్నెస్, కనీసం 500 గ్రాముల బరువు మోయగలిగేంత శక్తి ఉన్నది మాత్రమే ఎంటర్ కావాలి. కొద్దిమందికి పర్వర్షన్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పినట్టు కాన్పులలో అది లూజ్ ఉంది, వాళ్ళకు టచ్ సెన్సేషన్ ఎక్కువ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయికి ఎగ్జిట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీకి వెళ్ళే రంధ్రం ఉంటుంది, అందులోంచి అది ఎగ్జిట్, దట్స్ నాట్ ఫర్ ఎంట్రీ. కానీ
దాంట్లోకి ట్రై చేస్తారు. అది భగవంతుడి సృష్టి ఎంత గొప్పగా ఉంటుందంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ పార్టీకి వెళ్ళే ముందు మనం వెళ్ళి ఫలానా పార్టీ మీద కూర్చొని కొంచెం రిలాక్స్ అయినప్పుడే అది ఓపెన్ అయ్యి అందులోంచి బయటకు వస్తుంది. మనం అనుకున్నప్పుడే పోగలం. మనం వెళ్ళే లోపల మన బట్టలు డ్యామేజ్ కావు. సో ఇవన్నీ మనకు మొదట్లో చిన్నపిల్లలకు వచ్చినా ఒక 5-6 ఏళ్ళు వచ్చేసరికి ఇవన్నీ కంట్రోల్ వచ్చేస్తాయి వాళ్ళు. సో ఈ టైట్గా ఉన్నటువంటి స్పింక్టర్లోకి మగవాళ్ళు అంగం పెడితే అప్పుడు అమ్మాయికి స్పింక్టర్ అనేది డ్యామేజ్ అయ్యి ఆమెకు ఇన్కాంటినెన్స్ దొడ్డికొచ్చేది తెలియకపోవచ్చు, లేదా ఆమె బట్టలు స్పాయిల్ అవుతుండవచ్చు. తెలిసినా ఒకవేళ పోయి వచ్చినా కూడా మనం కంప్లీట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత లేదా పేపర్తో తుడిచిన తర్వాత 1 మిల్లీగ్రామ్ కూడా బయటికి రాదు. కానీ వాళ్ళకి అలా కాదు, కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఒక హాఫ్ స్పూన్ పుల్లో ఒక చిన్న వేపకాయలు అంటే ఈ కాలంలో జనాలకు తెలియకపోవచ్చు, బఠానీ గింజంతో పల్లికాయంతో చిన్నది బయటకు వస్తుంది. అంటే ఆ పోర్షన్ కూడా రాకుండా భగవంతుడి సృష్టి ఉంది, అది డ్యామేజ్ అయిపోతుంది వీళ్ళకి. ఇకపోతే మగవాళ్ళు కనుక ఒకవేళ కండం లేకుండా చేస్తే వీడికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ నోట్లో పెట్టినప్పుడు మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏనస్లో పెట్టినప్పుడు నోటికన్నా తక్కువ. ఎందుకంటే నోట్లో ఉన్నంత బ్యాక్టీరియా ఏనస్లో ఉండదు. మనం అనుకుంటాం నోరు చాలా గొప్పది అని, దీనికి ఏదో మనం లిప్స్టిక్ పూస్తాం ఇంకేదో చేస్తాం, కానీ లోపల బ్యాక్టీరియా చాలా ఉంటుంది. సో నిజానికి కిస్ చేసినా కూడా లిప్ టు లిప్ కాకుండా చీక్స్, ఫోర్ హెడ్ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. లిప్ టు లిప్ చేసే ముందు పుక్కిలించి మూయండి. నోట్లో కొంచెం శుభ్రంగా వాసన రాకుండా చూసుకోండి. పొద్దున ఎప్పుడో చేసిన బ్రష్ సాయంకాలం దాకా ఉండదు కనుక జస్ట్ బిఫోర్ ఇంటిమేసీ పళ్ళు తోముకోండి. తోముకునేంత టైము ఓపిక లేకపోతే కనీసం నీళ్లు తీసుకొని పుక్కిలించి ఉమ్మేయండి. వీలైతే నోట్లో లవంగాలు, యాలకులు లేదా కొన్ని పిపర్మెంట్స్ దొరుకుతాయి, అవి పెట్టుకోండి. సో దట్ హెల్దీగా కిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కిస్సింగ్ ఎక్కడ చేయాలి? యూజువల్గా అమ్మాయిలకు నేప్ ఆఫ్ ది నెక్, ఈ వెనక భాగంలో కిస్ చేస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. బికాస్ ఆ పోర్షన్ మనం యూజువల్గా టచ్ చేయం. ఎక్కడైతే రెగ్యులర్గా టచ్ చేస్తుంటామో దానికి సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి. ఏదైతే రేర్గా టచ్ చేస్తామో దానికి సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఉన్నాయనుకోండి, మరి ఎవరికైనా జ్వరం వచ్చిందంటే ఇలా పెట్టి చూస్తాం, ఇలా పెట్టి చూడడం. ఇలా పెట్టినప్పుడు మనకు టెంపరేచర్ తెలియదు, కానీ ఇలా పెట్టినప్పుడు తెలుస్తుంది. అంటే మనం చేతిని వాడుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీంతో అన్నం తినడం కానీ దీంతో గడ్డం గీకోవడం కానీ చేయం, ఇట్లా పట్టుకొనే చేస్తాం. సో ఈ పోర్షన్కు టచ్ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా టచ్ అవ్వడం వల్ల దీని సెన్సేషన్స్ డల్ అవుతాయి. అదే ఇటువైపు ఉన్నవి దీన్ని వాడడం కనుక దీని సెన్సేషన్స్ సెన్సిటివ్ ఉండి మనకు టెంపరేచర్ వాడి ఫీవర్ వచ్చిందా లేదా చెప్పగలం. అలాగే అమ్మాయిలు కూడా కొన్ని పోర్షన్స్ యూజువల్గా జనరల్గా అన్టచ్డ్ ఉంటాయి. ఒకటి నెక్ వెనకాలది, రెండోది బ్రెస్ట్, మూడోది జననాంగాలు, నాలుగోది థైస్ దగ్గర. ఇవన్నీ కూడా రేర్గా టచ్ అయ్యే ఏరియాస్. ఇప్పుడు బ్రెస్ట్ అన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, ఒక మ్యాంగో షాప్లో మ్యాంగో ఫ్రూట్స్ దగ్గర వాడు ఒక క్యాప్షన్ రాసి పెట్టాడు, డోంట్ స్క్వీజ్, దే ఆర్ నాట్ బ్రెస్ట్ అని. సో మామిడి పండును కదా పీసుకున్నట్టు పీసుకేయకూడదు. టచ్ ఎంత సాఫ్ట్గా ఉంటే వాళ్ళకు అంత ప్లెజర్ వస్తుంటుంది. సో ఇందాక మిత్రులు అడిగారు హార్డ్ సెక్స్ అని. హార్డ్ సెక్స్ అంటే ఇది, వాటిని స్క్వీజ్ చేయడం, వాటిని కసిగా నలిపేయడం, గోళ్ళతో గిచ్చడం, పళ్ళతో కొరకడం, ఇవన్నీ కూడా హార్డ్ సెక్స్. వీటి వల్ల ఆ 2 నిమిషాలు వాళ్ళకు బాగానే ఉన్నా తర్వాత అక్కడ మచ్చలు పడడము, లేదా అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, పుండు పుట్టడము, చీము రావడం, ఇట్లాంటివి చాలా న్యూసెన్స్ ఉంటాయి. కనుక హార్డ్ సెక్స్ శృంగారంలో హార్డ్గా మగవాడి అంగం ఉండాలి అంతే. మిగతా అన్నీ కూడా హార్డ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. సీతాకోక చిలుకలాగా ఉండాలి. సీతాకోక చిలుక పువ్వు మీద వాలితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి స్టిగ్మా ఉండదు, పువ్వుకి ఎక్కడ మనకు మచ్చలు కనబడవు, పువ్వు ఏది డ్యామేజ్ కాదు సీతాకోక చిలుక వాలిపోయిన తర్వాత. అదే గొంగళి పురుగు వాలింది అనుకోండి, పువ్వు నాశనం అవుతుంది, ఆకులు, ఆ చెట్టు తర్వాత పక్కన ఉన్న చెట్టు అన్నీ కూడా నాశనం చేస్తుంది. ఇంకా మగపిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా కూడా సీతాకోక చిలుకలాగా ఉండాలి. ముఖ్యంగా మగపిల్లలు యూజువల్గా ఏంటంటే ఇంటిమేసీ ఉన్నప్పుడు దే టేక్ ఫొటోస్. నవడేస్ ఇది పెద్ద న్యూసెన్స్ అయింది. సెల్ ఫోన్లో కెమెరా వచ్చేసి ఇదివరకు ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళాల్సి వచ్చేది.
ఇప్పుడు కెమెరా సెల్ ఫోన్లో ఉంటుంది, ఫోటో దిగుతారు, ఇంటిమేసి. అనుకోకుండా వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, లేదా అమ్మాయికి వేరే సంబంధం సెటిల్ అవుతుంది, అబ్బాయికి వేరే సంబంధం సెట్ అవుతుంది. తర్వాత ఈ అమ్మాయి కనుక వేరే వాటిని పెళ్లి చేసుకున్నాక ఈ అబ్బాయికి ఒక పిచ్చి సాడిస్టిక్ మెంటాలిటీ తయారవుతుంది చాలామందిలో. వాడు ఈమెను బెదిరిస్తుంటాడు, ఇంత డబ్బు ఇయ్యు, లేకపోతే మన ఇంటిమేసి ఉన్న ఫోటోల్ని నేను సోషల్ మీడియాలో పెడతాను అని. లేదా ఊరికే డబ్బుల గురించి కాకుండా కూడా ఊరికే బద్నాం చేద్దామని ఆ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు పెడుతుంటారు. కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇంటిమేసి పాల్గొంటే తప్పులేదు, కానీ వాటిని రికార్డ్ చేయకండి, వాటిని ఒక గొప్ప విషయంగా భావించకండి. అవి ఎంత నమ్మకమైన వ్యక్తి కూడా నెక్స్ట్ డే మనకు వాడు ఎనిమి కావచ్చు, ఆ అమ్మాయి ఎనిమి కావచ్చు. కనుక వాటిని రికార్డ్ చేసే పద్ధతి మంచిది కాదు. మీరు ఎంజాయ్ చేయండి 4 గోడల మధ్యలో, బట్ దాన్ని డోంట్ మేక్ ఇట్ పబ్లిక్. ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చదివాను. దొంగలు వచ్చేసి ఓ ఇంట్లో పడి ఏదో దోచుకున్న తర్వాత వాళ్ళు చెప్పారట, మేము డీసెంట్ దొంగలము, మేమేమి డ్యామేజ్ చేయము, మీ అల్మైరాలో ఫలానా ఆర్నమెంట్ ఉంది, ఫలానా ఉంది, మీ చెల్లె ఇచ్చిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది, ఫలానా మీ తమ్ముడు ఈ మధ్య ఇచ్చిన మీకు క్యాష్ ఉంది, అవన్నీ తెచ్చిపెట్టండి అని. అన్నీ వాళ్ళు తెచ్చిపెట్టిన తర్వాత అడిగారట, మా దగ్గర ఇవి ఇలా ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? ఏముందండి, నేను మీ ఫేస్బుక్ ఫాలోవర్ను, మీరు మధ్య మధ్య పెడుతున్నారు, ఇవాళ మా చెల్లె నాకు ఫలానా ఆర్నమెంట్ ఇచ్చింది, మా తమ్ముడు ఇంత క్యాష్ ఇచ్చాడు అని. సో మీ ఎంజాయ్మెంట్ని మీరు షేర్ చేసుకున్నారు, అది మేము ఫాలో అయ్యి మీ దగ్గరికి వచ్చాము, కనుక మా పని ఈజీ చేశారు. కనుక కొన్ని విషయాల్ని మనం జాగ్రత్తగా మనలో మనమే పెట్టుకోవడం మంచిది. సో ఇప్పుడు మనకు హార్డ్ సెక్స్, సాఫ్ట్ సెక్స్ గురించి అర్థమైపోయింది. ఎప్పుడైతే కొద్దిమంది మెంటల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్లకు ఆ శృంగారంలో తృప్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఒక అమ్మాయిని వాడు రేప్ చేసిన తర్వాత ఆ బస్కు ఉన్నటువంటి ఐరన్ రాడ్ తీసి ఆమె వేదనలో గుచ్చాడు. అప్పటి నుంచి అభయ అనే పేరుతో వాళ్ళు లా వచ్చేసి. సో ఆ క్రైమ్ అన్నమాట. వాడికి ఆ సాడిస్టిక్ మెంటాలిటీ, వాడికి తప్పదు. వాడికి శృంగారం చేసిన తర్వాత అమ్మాయి నాకు సంతోషాన్ని ఇచ్చింది, ప్లెజర్ ఇచ్చింది అనుకోకుండా దాంట్లో వాడు రాడ్ పెట్టాడు. దాంతో ఆమెకు లోపల ఇంటెస్టైన్స్ దాకా వెళ్ళి ఆమె పాపం చనిపోయింది పాపం. కనుక హార్డ్ సెక్స్ అనేది ఉండదు. హార్డ్ సెక్స్ ఉంటుంది అని పొరపాట్లు కూడా మీరు ఆలోచించకండి. శృంగారం ఎప్పుడు కూడా సాఫ్ట్ సెక్సే. భగవంతుడి సృష్టిలో కూడా మగవాళ్ళ అంగానికి ఒక సాఫ్ట్ ఎంట్రీ పెట్టాడు, దాన్ని గ్లాన్స్ అంటాం, ఎర్రగా ఉంటుంది. అది ఎంత సాఫ్ట్గా, ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే భగవంతుడు దానికి ఒక కవర్ ఇచ్చాడు, దాన్నే ప్రెప్యూస్ అంటారు. కొద్దిమంది అవసరం లేకున్నా దాన్ని స్కిన్ తీసేస్తారు, రిలీజియస్ సెంటిమెంట్స్తో కానీ ఇంకేమైనా ఉంటే కానీ. సో ఆ స్కిన్ తీయడం వల్ల అది మొద్దువారిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ చేయి ఎలా అయిపోతుందో అది కూడా రోజు డ్రాయర్ కంటేసి మొద్దువారిపోతుంది. కనుక ఎవరైతే స్కిన్ తీయకుండా ఉంటారో వాళ్ళు దే కెన్ ఎంజాయ్ బెటర్ సెక్స్. వాళ్ళకి ఆ సెన్సేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో గ్లాన్స్ నుంచి వచ్చే సెన్సేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో భగవంతుడే ఆలోచించి ముందు పోర్షన్ ఎంటర్ అయ్యేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి, వెనకాల కొంచెం హార్డ్గా పెడతాడు, అలా పెడతాడు. మనం ఇయర్ బడ్స్ అని చూస్తాం, పుల్ల, దానికి కాటన్ ఉంటుంది. ఎందుకు పెడతాం? పుల్లను డైరెక్ట్గా చెవిలో పెట్టి తీయచ్చుగా, చెవిలి తీయం. ఎందుకంటే ఆ సాఫ్ట్ కాటన్ ఉండడం వల్ల డ్యామేజ్ ఉండదు. అలాగే భగవంతుడు ఎంతో ఆలోచించి మగవాళ్ళ ఆర్గన్ తయారు చేసినప్పుడు ముందు వైపు సాఫ్ట్, ఆ సాఫ్ట్నెస్ కూడా దాని సెన్సేషన్స్ పోకుండా ఉండేందుకు దానికి ఒక కవరు ఇన్ని ఇచ్చి పెట్టాడు. కనుక మన మూర్ఖత్వంతో వాటిని డ్యామేజ్ చేయకూడదు. అవసరం అనుకుంటే మెడికల్గా కానీ రిలీజియస్గా కానీ ఇండికేషన్ ఉంటే చేయించుకోవచ్చు, తప్పలేదు. ఎస్పెషల్లీ మెడికల్గా ఏమిటంటే స్కిన్ వెనక్కి వెళ్ళకపోవడం, దానివల్ల కింద అంతా డ్యామేజ్ అయిపోయి స్మెగ్మా కలెక్ట్ అయిపోయి ఒక్కోసారి పినల్ క్యాన్సర్ అనే కండిషన్ కూడా వస్తుంది. కనుక ఇలా రాకుండా ఉండాలంటే తండ్రులు 5-6 ఏళ్ళు కాగానే పిల్లల్ని బాత్రూంలో తీసుకెళ్ళి స్నానం చేసేటప్పుడు వాళ్ళకు స్కిన్ ఇలా వెనక్కి అనుకోవాలి నాన్న అని వాళ్ళకు నేర్పి దాని మీద నీళ్లు పోసుకోవడం నేర్పాలి. పెనిస్ కడుక్కునేటప్పుడు సోప్ కానీ డెటాల్ కానీ ఏమీ పెట్టకూడదు, ప్లెయిన్ వాటర్తో కడుక్కోవడం నేర్పాలి. అది నేర్పితే ఈ సర్కంసిషన్ చేయాల్సిన అవసరాలు రావు. వెరీ రేర్గా కొద్దిమందికి కంజెంటల్ మాల్ఫార్మేషన్ ఉండొచ్చు, ఫైమోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దానికి సర్జరీ చేసి తీసేస్తాం, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ మాస్గా అది అవసరం ఉండదు, రేర్గా అది అవసరం ఉంటుంది.